రాహుల్ గాంధీకి మరేం పని లేదా? తెల్లవారు నుంచి మొదలు రాత్రి వరకు బీజేపీ ఆర్ఎస్పై విమర్శలు చేయడం తప్ప మరొక పని లేదా? అసలు రాహుల్ గాంధీకి నాయకత్వ లక్ష్యాలు ఉన్నాయా? నాయకత్వ లక్ష్యాలు అంటే ఎలా ఉండాలి అనేది మరి ఎవరిని చూసి నేర్చుకోవాలి? అసలు రాహుల్ గాంధీ ఎందుకు ఇలా ఎన్డీఏపై తీవ్రస్థాయిలో పీడ్చుకోబడుతున్నారు? అసలు రాహుల్ గాంధీకి మతి చెల్లించిందా? రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా? ఓటు చోరు అంటూ దేశమంతా తిరుగుతున్నారు. మరి ఓటు చోరీ ఎక్కడ జరిగిందని మరి నిరూపించే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? ఓన్లీ విమర్శలు చేయడం తప్ప మరొక పని లేదా? ఇలా రాహుల్ గాంధీపై మనం ఎన్డీఏ దాని మిత్రపక్షాలు చేసినటువంటి వివాదాస్పదటువంటి విమర్శలను, వివాదాలను, మరి అనవసరమైన ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే రాహుల్ గాంధీ ఓట్ చోరీ విషయం మాత్రం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించింది. మరి దేశవ్యాప్తంగా ఓట్ చోరీకి సంబంధించిన ఈ నినాదంలో ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదం కూడా అంతటి ప్రాధాన్యత సాధించుకుంది. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇటీవల హర్యానా ఫైల్స్ అనే పేరుతో మరి విడుదల చేసినటువంటి ఓ ప్రకటన కూడా ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ కూడా పెను సంచలనానికి కారణమైంది. ఇంతకు రాహుల్ గాంధీ యొక్క ఉద్దేశం ఏమిటి? రాహుల్ గాంధీ చెప్పినట్టుగా 100కు 100% నిజం చెప్తున్నారా, లేక రాహుల్ గాంధీ చెప్పిందంతా కూడా బీజేపీ తన మిత్రపక్షాలు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ చెప్తుందంట తప్పు అబద్ధమా? చూద్దాం. మరి వివరాలు చూసే ముందు ఖచ్చితంగా ప్రేక్షకులు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకింత బూస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రాంతంలో జరిగినటువంటి విశేషాలను మాకు తెలియజేయండి. మేము తప్పనిసరిగా ప్రసారం చేస్తాం. రాహుల్ గాంధీ మరి హర్యానా ఫైల్స్ పేరుతో చేసినటువంటి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో ఒక విషయం ఆకట్టుకుంది. ఒక ఫోటో చూపించి ఏ కౌన్ హై అంటూ ఓ మహిళ ఫోటోను చూపించారు. ఆ మహిళ హర్యానాకు సంబంధించినటువంటి ఓ నియోజకవర్గంలో దాదాపుగా 20 సార్ల పైగా ఓటు వేసిందంట. కానీ ఈ మహిళ భారతీయురాలా, లేకుంటే భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఏకంగా గోవా లేదా హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలా పలు ప్రాంతాలకు చెందినటువంటి ఈ నేతన అనే విషయంపై మరి రాహుల్ గాంధీ మీడియా ముఖంగా అక్కడటువంటి పాత్రికేయ బృందాన్ని ప్రశ్నించారు. అయితే ఏ ఒక్కరు కూడా ఆమెను గుర్తించలేదు. ఎందుకంటే ఆమె స్థానికురాలు కాదు. ఏ కౌన్హన్ అనే చూపేటువంటి మహిళ బ్రెజిల్ మహిళ హర్యానా ఓటరు జాబితాలో ఏకంగా 22 సార్లు ఓటింగ్ వేసి అక్కడ బీజేపీ ప్రభుత్వానికి గెలిపించడానికి కారణం ఉంది అన్నది రాహుల్ గాంధీ విమర్శ. ఇదే కాదు, హర్యానా ఫైల్ సంబంధించిన విషయంలో అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమాచారం తెచ్చినటువంటి రాహుల్ గాంధీ మరి మొన్న కర్ణాటకలో సంబంధించినటువంటి విషయంలో కూడా మరి అనేక రకాలుగా అక్కడ ఓటు చోరీ ఎలా జరిగింది అనే విషయాన్ని కూడా మరి బట్టబయలు చేశారు. మరి 2 నియోజకవర్గాల్లో మరి చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నం అంటే పరిశోధన నిజంగానే మంచి ఫలితాలు ఇచ్చి చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు హర్యానా ఫైల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా మరి అలాంటి సంచలనాన్ని మరి రాహుల్ గాంధీ ఖచ్చితంగా బీహార్ ఓటు జరగడానికి ముందు రోజు ప్రకటించారు. అంటే బీహార్లో యువతను అసలు జరుగుతున్న విషయం ఏదో చెప్పే ప్రయత్నమే మరి రాహుల్ గాంధీ చేశారని చెప్పవచ్చు. మరి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇక్కడ హర్యానా ఫైల్స్ అనే పేరుతో చూపించినటువంటి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో తాను చెప్పిన విషయాలు 100% కరెక్ట్ అనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చినటువంటి బీజేపీ ఎలక్షన్ కమిషన్ మరి తదితర ఎన్డీఏ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ కేవలం ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారని, రాహుల్ గాంధీ చెప్పింది మొత్తం అబద్ధమని అంటున్నారు. కానీ వాస్తవానికి మరి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసుకుంటే మరి ఇక్కడ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే మరి ఓటు చోరీ జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక్కడ మరో ముఖ్య విషయం అంటే రాహుల్ గాంధీ హర్యానా ఫైల్ సంబంధించి చెప్పిన మరో ముఖ్య విషయం ఇక్కడ ఓటు చోరీ కాకుండా ఆపరేషన్ సర్కారు చోరీ అనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అంటే ఎన్నికలకు ముందు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలు ఈ యొక్క ఓటు చోరీని అంటే ఓట్లని ఎలా చోరీ చేస్తున్నాయనే విషయాన్ని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. అందుకే ఆపరేషన్ సర్కార్ చోరీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హర్యానా ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఆయన పేరు పెట్టడం జరిగింది. మరి 2024 జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి రాహుల్ గాంధీ చేసినటువంటి పరిశోధనలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అందులో ముఖ్యంగా
దాదాపుగా అంటే ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి బీహార్ అసెంబ్లీకి సంబంధించినటువంటి 2024 ఈ ఎన్నికల్లో దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తున్న విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ అందుకు విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరి అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళింది? బీజేపీ చేతిలోకి వెళ్ళింది. అంటే దీని వెనుక ఖచ్చితంగా చాలా పెద్ద కుట్ర జరిగిందన్న విషయాన్ని మరి రాహుల్ గాంధీ హర్యానా ఫైల్స్ సందర్భంగా చెప్పారు. అయితే ఈ హర్యానా ఫైల్స్ సందర్భంగా జరిగినటువంటి కొన్ని విశేషాలపై ఆయన కొన్ని ఆధారాలు చూపెట్టారు. మరి ఈ సందర్భంగా మరి హర్యానా 2024 నుండి ఇక హర్యానా ఎన్నికలకు ఓట్లకు 2 రోజుల ముందు మరి అక్కడి సీఎం సాహెబ్ సింగ్ షైని చేసినటువంటి ఓ మీడియా ప్రకటన కూడా ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అక్కడ ఆ ప్రకటనలో సాహెబ్ సింగ్ షైని మాత్రం చేసినటువంటి ప్రకటన ఏమంటే, మాకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలు సిద్ధంగా చేశాం, దానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అధికారంలోకి రాబోయేది మేమే అనే విషయాన్ని కూడా మరి సాహెబ్ సింగ్ షైని స్పష్టం చేస్తూ చిరునవ్వులు చిందించినటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ మీడియా ముఖంగా మరి ప్రదర్శన చేయడం జరిగింది. ఇంతకు సాహెబ్ సింగ్ షైని ఏమన్నారో మీరు ఒకసారి చూడండి. मैंने शुरू से ये कहा है कि भारतीय जनता पार्टी एक तरफा सरकार बना रही है, हमारे पास सारी व्यवस्थाएं हैं, आप चिंता मत करिए। मैंने शुरू से ये कहा है कि भारतीय जनता पार्टी एक तरफा सरकार बना रही है, हमारे पास सारी व्यवस्थाएं हैं, आप चिंता मत करिए। मैंने शुरू से ये कहा है कि भारतीय जनता पार्टी एक तरफा सरकार बना रही है, हमारे पास सारी व्यवस्थाएं हैं, आप चिंता मत करिए। మరి అంతే కదా, మరి ఎన్నికలకు ముందు అన్ని ఒపీనియన్స్ పోల్స్, సర్వేలు అన్నీ కూడా ఓడిపోతాయన్న పార్టీ అధికారంలోకి ఎలా వస్తుంది? ప్రజల తీర్పుకు విరుద్ధంగా మరి బీజేపీ అధికారంలోకి రావడం నిజంగానే ఓటు చోరీ కాదనే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఓటు చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, గతంలో జరిగినటువంటి అన్ని ఓటింగ్ సమయాల్లో కూడా ఈ విధంగా బీజేపీ ఇక ఓట్లు చోరీ చేసి అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని రాహుల్ గాంధీ కుండ బదులుకుంటే చెప్పారు. తాను చేసినటువంటి ఈ ఆరోపణకు ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. దాదాపుగా ఓ మహిళకైతే హర్యానాలో సంబంధించి ఒకే ఒక మహిళకు దాదాపుగా 220 పైగా ఓట్లు ఒకే పోలింగ్ బూత్లో ఉన్నట్టుగా మరి ఆయన ఆరోపించిన విషయం మరి తెలిసిందే. ఈ సందర్భంగా చేసినటువంటి ఈ యొక్క ప్రదర్శనలో మొత్తం ఆయన ఈ యొక్క హర్యానా ఫైల్స్లో బీజేపీ ప్రభుత్వం అక్కడ ఎలా అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. విచిత్రం ఏమంటే, ఎక్కడైనా సరే మామూలుగా సాధారణంగా ఈ యొక్క ఎన్నికలు జరిగినప్పుడు మరి సాధారణ ఓట్లతో పాటుగా పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా ఉంటాయి. అంటే పోస్టింగ్ ద్వారా ఓటు చేసే ఓట్లు, అంటే పోస్టింగ్ ఓటర్లు కూడా ఉంటాయి. కానీ పోస్టింగ్ ఓటర్లో ఎవరైతే ఎక్కువ అత్యధిక మెజార్టీ వచ్చిన పార్టీ ఉంటుందో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం అనేది సహజం. ఇది అన్ని చోట్ల జరిగేదే. గతంలో హర్యానాలో కూడా అదే జరిగింది. అంటే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ ఏ పార్టీకి వస్తాయో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయం. కానీ విచిత్రంగా ఇక్కడ మరి హర్యానాలో 2024 జరిగిన ఈ ఎన్నికల్లో మరి ఈ యొక్క బ్యాలెట్ ఓటర్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యత లభించింది. ఇక్కడ బీజేపీ చాలా తక్కువ ఓట్లకే పరిమితమైన విషయాన్ని రాహుల్ గాంధీ తన ప్రదర్శన ద్వారా ఆపరేషన్ సర్కార్ చోరీ ఫైల్స్ ద్వారా తెలియజేశారు. కానీ వీటన్నిటి కూడా అధికారంలో ఉంటే బీజేపీ ప్రభుత్వం కొట్టిపడేస్తుంది. బీహార్ ఓటర్ల యొక్క భావాలను, బీహార్ ఓటర్లను ఈ యొక్క మాయ చేయడానికి ఈ విధంగా రాహుల్ గాంధీ అనవసర ప్రయత్నాలు చేస్తున్నారని, అనవసర ఆరోపణలు చేస్తారన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సినటువంటి విషయాన్ని మరి బీజేపీ నేతలు స్పష్టం చేయడం వెనుక కారణం ఏమిటని కూడా రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మరి ఓటు చోరీ జరిగింది అని గత కొన్ని నెలలుగా మరి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి విస్తృత ప్రచారానికి దేశవ్యాప్తంగా ముఖ్యంగా జెన్జీ నుంచి చాలా వరకు మరి ఆమోదం లభిస్తుంది, మరి ఆదరణ లభిస్తుంది. మరి రాహుల్ గాంధీ పట్ల యువత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అందుకే మొన్న జరిగినటువంటి ఈ యొక్క బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, తేజస్విని యాదవ్ పాల్గొన్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో జనాలు బ్రహ్మరథం పట్టారు. మరి ఎన్డీఏ కంటే భారీగా తేజస్విని యాదవ్ రాహుల్ గాంధీని ఆదరించారు. ఎందుకంటే బీహార్లో గత కొన్నేళ్లుగా మరి పేదరికం ఎక్కువ ఉంది. మరి భారతదేశంలోని దాదాపుగా 28 పైగా రాష్ట్రాల్లో మరి బీహార్ అత్యంత పేదరికంగా ఉంది. మరి గత 20 ఏళ్ళ నుంచి అక్కడ
ఎన్డీఏ సర్కార్ అంటే నితీష్ కుమార్ ఆధ్వర్యంలో మరి 20 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గత 10 ఏళ్ళుగా 11 ఏళ్ళుగా మరి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఒక పరిశ్రమ అంటూ రాలేదు. పరిశ్రమలు రావాలంటే అక్కడ భూమి కొరత ఉందన్న విషయాన్ని మరి ఇటీవల బీహార్ ఎన్నికల్లో అమిత్ షా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపైనే రాహుల్ గాంధీ సైతం మాట్లాడుతూ మరి బీహార్లో భూమి కొరత ఉందంటే మరి అదానికి ₹1 ఎకరాకు ఎలా ఇచ్చారన్న విషయానిపై మరి రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. కానీ దీనికి మాత్రం ఎలాంటి సమాధానం లేదు బీజేపీ నేతల నుంచి. ఎందుకంటే బీజేపీ నేతల వైఖరి ఎప్పుడూ తప్పుడు వైఖరి తప్ప మంచి వైఖరి కాదు. ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలకు అవసరమైన అన్ని సకల సౌకర్యాలు అంటే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను గత 20 ఏళ్లుగా మరి నితీష్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రజలకు ఎలాంటి న్యాయం చేయటువంటి నితీష్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించడం ఖాయమన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. అయితే హర్యానా ఫైల్స్ సందర్భంగా చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలో రాహుల్ గాంధీ తను కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నాల్లో భాగంగా దాదాపుగా 25 లక్షల నకిలీ ఓటర్లు ఈ యొక్క హర్యానాలో ఉన్నారన్న విషయాన్ని రాహుల్ గాంధీ తన ఫైల్స్ ద్వారా స్పష్టం చేశారు. అందులో ముఖ్యంగా మరో విషయం ఏమంటే ఈ యొక్క బీహార్ ఎన్నికల సందర్భంగా కూడా మరి ఓటు చోరీకి జరిగే ప్రయత్నం జరుగుతుందని, ఓటు చోరీని అడ్డుకోవాలని యువతకు పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. అదేవిధంగా హర్యానాలో తాము అధికారం కోల్పోవడానికి కారణం ఓటు చోరీ అని, తమకు అధికారంలో ఉంటే ప్రస్తుతం బీజేపీకి పార్టీకి 2 పార్టీలకు ఉన్నటువంటి ఓట్ల తేడా కేవలం 22,000 మాత్రమే అన్నారు. కేవలం 22,000 మెజార్టీతోనే బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అంటే ఈ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అంటే ఖచ్చితంగా ఓటు చోరీ ద్వారా మాత్రమే హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మరి ఇదే విషయంపై ఎన్నికల సంఘం స్పందిస్తూ మరి 24 జరిగినటువంటి ఎన్నికలు జరిగితే ఫలితాలు అప్పుడు వస్తే మరి అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న విషయాన్ని మరి ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీని ప్రశ్నించింది. కానీ విచిత్రం ఏమంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు మరేదైనా జరిగినప్పుడుగా ఆరోపణలు వచ్చినప్పుడు తక్షణమే విచారణకు ఆదేశించే ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ విషయంలో ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించడాన్ని మాత్రం నెటిజన్లు ఎన్నికల సంఘం యొక్క చీఫ్ కమిషనర్ సైతం సూటిగా తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు అక్కడ న్యాయం జరిగిందని భావించినప్పుడు స్వచ్ఛందంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల సంఘం, స్వతంత్రంగా ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఖచ్చితంగా నిష్పక్షపాతంగా అక్కడ విచారణ చేయాలి. కానీ అలాంటి విచారణ ఎలాంటిది చేయకుండా కేవలం ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి వాటిపై విచారణ చేయబోమని చెప్పడం ఎంతవరకు సమంజసం? అంటే ఖచ్చితంగా దీన్ని బట్టి రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా ఈ యొక్క ఎన్నికల చోరీ విషయంలో మాత్రం అధికారంలో ఉంటే బీజేపీ, ఎన్డీఏ కూటమి మరి ఎన్నికల కమిషన్ ఏకమొత్తంగా ఉంటూ ఇలా చోరీకి పాల్పడుతున్న విషయాన్ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎవరేం చేసినా సరే భారతదేశంలో మాత్రం అత్యధిక జనం మాత్రం రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఓటు చోరీ జరిగిందనే అభిప్రాయంపై ఏకీభవిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరి గతంలో ఎన్నికలు జరిగిన ప్రతి చోట్ల మరి ఇటీవల నిన్న మరి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా మరి ఈ విధంగా ఓటు చోరీ జరిగిందనే విషయాన్ని రాహుల్ గాంధీ మీడియా ముఖంగా ఆరోపించారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన ఎన్నికల సంఘం మాత్రం అలాంటిది సమాచారం ఇవ్వకుండా ఆ సమాచారాన్ని తప్పిపుచ్చే ప్రయత్నం చేసుకుంటూ అవి అసత్య ఆరోపణలను కొట్టి చేసే ప్రయత్నం చేసింది. అంటే ఓవైపు బీజేపీ నేతలు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ యొక్క ఓటు చోరీ ఆరోపణ తప్పు, అబద్ధం అని చెప్తూ మరి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మరి ఎన్నికల సంఘం సైతం బీజేపీకి వంత పడుతూ ఈ యొక్క చేసినటువంటి ఆరోపణలో విచారణ చేయాల్సిందిపై అలాంటి విచారణ ఏమీ లేకుండా కేవలం కంటితుడుపు జరగదీసినటువంటి చర్యలు మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదు. ఏదేమైనా రాహుల్ గాంధీ చేసినటువంటి ఓటు చోరీ విషయం మాత్రం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. మరో విషయం అంటే ఇక ఓటు చోరీ ఎంత అద్భుతంగా, ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్న విషయాన్ని కూడా మరి ఇక్కడ ఓ కౌన్హై అంటూ ఈ యొక్క ఫైల్స్ సంబంధంగా మరి బ్రెజిల్ సంబంధించిన ఓ మోడల్ను ఇక్కడ చూస్తాం. మరి ఈ విషయం కూడా ఇప్పుడు బ్రెజిల్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి చాలా ప్రచారం పొందింది. అంటే భారతదేశం ఎన్నికల వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో విదేశాల్లో ఉన్నటువంటి మహిళ ఫోటో పెట్టి కూడా మన భారతదేశంలో ఓటు వేయవచ్చా అనే అభిప్రాయాన్ని ఇతర దేశాల్లో కలిగించిందంటే ఎన్నికల సంఘం చేసినటువంటి చర్యలు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎలాంటి ఉన్నాయో, ఎలా అధ్వానం ఉందో దాని పనితీరు అధ్వానంగా ఉందన్న విషయాన్ని మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. మొత్తానికి రాహుల్ గాంధీ చేసినటువంటి ఇక ఓటు చోరీ ఆరోపణ మాత్రం
అబద్ధం కాదు, తప్పు అసలు కాదు, 100% నిజమే అన్న అభిప్రాయం ప్రతి భారతీయులను వ్యక్తమవుతుంటుంది. అందుకే ఎక్కడిపోయినా రాహుల్ గాంధీకి జై కొడుతున్నారు, జై కొడుతున్నారు. అందుకే మరి ఓటు చోరీని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన బాధ్యత, ఓటు చోరీకి పాల్పడే వారిని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత మరి యువతపై ఉందంటున్నారు రాహుల్ గాంధీ. అందుకే ఓటు చోరీ 100% అబద్ధం ఎంత మాత్రం కాదు, ఇది 100% నిజం అన్న విషయాన్ని భారతీయులు నమ్ముతున్నారు. థ్యాంక్ యూ.